హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా మబ్బుగానే ఉంటుంది కదా. ఎస్ గైస్, ఈ మధ్య మనము ఇక్కడ నుంచి మబ్బుతో స్టార్ట్ అయితేనే మనం అక్కడికి త్వరగా రీచ్ అవ్వగలం అనమాట. సో ఇప్పుడైతే మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం పుంగనూరుకి వెళ్ళేసి పుంగనూరు నుంచి విజయవాడ వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అనేది ఆల్మోస్ట్ తెలుసు కదా. అక్షయ్ అయితే కాలేజ్లో జాయిన్ చెయ్యడానికి. రే బ్రూనో, నువ్వేనా? సో ఇంటి దగ్గర నుంచి ఎందుకు వీడియో లేదంటే ఆల్మోస్ట్ అంతా నిద్రపోయే క్లిప్సే ఉంటాయి కదా, ఏమి ఉండవు, అందుకే తీయలేదనమాట. సో ఇక్కడ ఎందుకు ఆపామంటే మా డాడీకి కోల్డ్, రేఖకి కోల్డ్ అనమాట. సో ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఆగామన్నమాట తిరుపతిలో. సో లోపలికి వచ్చేసి ట్యాబ్లెట్స్ తీసుకొని ఇక్కడ కొంచెం ముందర బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే మనం వెళ్ళిపోతున్నాము. వన్ లాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ బిఫోర్ గోయింగ్ టు హాస్టల్. అదే కాలేజ్లో పెట్టాం బ్రేక్ఫాస్టింగ్ మళ్ళీ నీకు మామూలు హాస్టల్ తిండే అంతే, మళ్ళీ ఏముండదు. ఉప్మా, ఇడ్లీ వేస్తారు, మాకు తెలియదు, ఉప్మా కానీ పెడతారు. పదా నిజంగా జెన్యున్గా చెప్పండి గైస్, ఎంతమందికి రోడ్ సైడ్ బండిపైన టిఫిన్ అంటే ఇష్టము? నాకైతే బండిపైన టిఫిన్ అంటే చాలా ఇష్టం గైస్. అండ్ ఎస్, తిరుపతి తర్వాత అయితే మేము నెల్లూరుకు ఎంటర్ అయ్యామన్నమాట. నెల్లూరు దగ్గర రావుస్ కాలేజ్లో అర్చన చదువుతుంది. సో అక్కడికి కూడా వచ్చేసి ఒకసారి విజిట్ వేసుకొని తనను పలకరింపించుకునేసి వాళ్ళ హాస్టల్, వాళ్ళ కాలేజ్ అంతా మేము కూడా ఒకసారి చూసేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. వాళ్ళ నాయనమ్మకు చూపు కోడాలంటున్నా, మనోరాలు బాయ్. ఇప్పుడైతే మనం విజయవాడలోకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే బెడ్ అన్నీ పర్చేస్ చేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత అయితే కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. లిటరలీ గైస్, నాకు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది. అంటే లైక్ హాస్టల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అంతా బాగుంటుంది కదా, బట్ మళ్ళీ అమ్మ చదివేది ఎవరు రా నాయన అనిపిస్తుంది. బట్ ఎస్, ఆ లైఫ్ మళ్ళీ రాదు కదా. అంటే ఎంజాయ్మెంట్ లైఫ్ అంతా బాగుంటుంది. ఇప్పుడు అన్ని బాధ్యతలు ఎక్సెట్రా అవన్నీ చెప్పకూడదు లేదు. హలో రమ్య, ఇక్కడ నుంచి స్టార్ట్ గైస్. ఒక్కసారిగా కాలేజ్ గేట్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా అమ్మ బొమ్మాలే అన్నట్టు ఉంటుంది కదా. సైన్లు, తతంగాలు, వామ్మో హెడేక్ వచ్చేస్తుంది. బట్ కాలేజ్ అన్న తర్వాత అలానే ఉండాలి గైస్. కొంచెం లూజ్ వదిలినా కూడా ఇంకా తెలిసిందే కదా, సో ఎలానో అయిపోతుంది అనమాట. ఇంత మాత్రం స్ట్రిక్ట్ ఉండాలి +1 +2కి ఖచ్చితంగా. అండ్ ఎస్, సో ఇక్కడ గొర్రెల మంద ఎస్, గొర్రెల మందలోకి పోవడానికి రెడీనా? సిద్ధమే. యాడు మీ ఫ్రెండ్ ఇంకా రాలేదా? మేము మిస్ అయిపోయి ఇట్లా వచ్చేసాం గైస్. అక్షయ్, నీ ఫేస్లో నేను ఏడుపు చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాదా? చూడండి ఎంత మంది వచ్చారో హాస్టల్స్కి జాయిన్ అవ్వడానికి. దీంట్లో ఏడ్చే వాళ్ళు ఆల్మోస్ట్ 50% మంది ఉంటారనమాట. ఇంతవరకు హాస్టల్స్లో ఉండని వాళ్ళు, ఇంకా బాగా చదువుకోవాలనేసి హాస్టల్స్లో జాయిన్ చేస్తారు కదా. అండ్ చాలాసేపటి తర్వాత, చాలా ప్రాసెస్ తర్వాత మేము ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత లగేజ్ మొత్తం హాస్టల్లో పెట్టేసి, రూమ్లో పెట్టేసి, ఇంకా అన్నీ చూపించుకునేసి మళ్ళీ అవుట్ పాస్ తీసుకొని అయితే డిన్నర్కి బయట వచ్చామన్నమాట. సో ఇంకా ఫస్ట్ రోజు కదా, సో అలానే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వెళ్దామనేసి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 hour ఫ్రీగానే దర్శనం అయిపోయింది. బట్ ఇక్కడ మనం ఏమి గుళ్ళో షూట్ చేయలేం కాబట్టి మేము కొంతవరకు వెళ్ళిన వరకు తీసామన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత తినేసి అయితే అక్షయన్ హాస్టల్ వదిలేసి మేము వెళ్ళిపోయాము. చూడండి
గుడిలో దేవుడు అమ్మవారి మొగం అయితే గైస్ అలానే గుర్తుండిపోతుంది, అంత కలగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒక్కసారైనా విజిట్ చేయండి ఆ టెంపుల్కి. అండ్ ఎస్, దాని తర్వాత అయితే ఈ రెస్టారెంట్కి వచ్చేసి నాన్ వెజ్ మీల్స్, వెజ్ మీల్స్, బిర్యానీ అన్నీ తీసుకొని అయితే తినేసాము. మా నాన్న అయితే ఫిష్ కోసం వెయిట్ చేశాడు. బట్ ఈ హోటల్ అంత రికమెండ్ ఏం కాదు. బట్ దీని పక్కన మిలిటరీ హోటల్ ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది ఫుడ్, దానికోసం అయితే వచ్చాము. బట్ అది మేము వచ్చేసరికి ఆ రోజు ఓపెన్లో లేదు. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా విజయవాడలో అక్కడే టేస్ట్ చేస్తాము, చాలా బాగుంటుంది గైస్, వర్త్ కూడా అమౌంట్కి. దీని తర్వాత అయితే అక్షయాన్ని అయితే హాస్టల్ వదిలేస్తున్నాము. బాయ్ అక్షి, లవ్ యూ.